ఇప్పుడు నెక్స్ట్ ఆకుట్లో పెడతారు ఒకండి, ఆకుట్లో పెడతారు ఒకండి. వీడు వినోద్, వాడి బర్త్డే, వాడి పక్కన జయేంద్రు, వాడి పక్కకి ఇంక రాలే. నెక్స్ట్ ఉదయ్ అంట, మీసలేనాడు పెద్ద బావేంద్రా, తెలుగు మాట్లాడు. నెక్స్ట్ శ్రీనివాస్ గుప్తా అని ఫీల్ అవుతాడు కానీ అందరు కాంట్రోడ్ అంటారు, ఆడకుట్లో అందరికీ తెలుసు. కొంచెం వీళ్ళు అదో టైప్లేండి. ఇకపోతే ఈయన ఇటు చూడట్లేదు ఎందుకో మరి. సరే అది తర్వాత చూద్దాం కానీ అది పెట్టుకో. దిస్ ఈజ్ కాల్ నెక్స్ట్ జగ్గు. చూశారు కదా, ఇప్పుడే జైలు నుంచి పారిపోయి వచ్చిన మొద్దు సీల్ లాగా ఉంటాడు, కానీ మనిషి మొద్దే, కానీ మనసు మొద్దు కాదు. ఇకపోతే ఈయన గారు ఇంటర్వ్యూ కింగ్ అనమాట, కానీ ఒక్కడ కూడా సెలెక్ట్ కాడు. ఆయన అదైనా చేస్తాడు. రంజిత్ ఉన్నాడు, నువ్వు ఆగు, నువ్వు పోవటం ఎరగటం వినపడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు రంజిత్ ఎవరో తీస్తారంట. పక్కా పోరంబోకు, పక్కా పోరంబోకు భూమి పుట్టినప్పుడు పుట్టిండు. ఇగో అన్న ఒక నిమిషం ఆగు. పక్కా పోరంబోకు భూమి పుట్టినప్పుడు పుట్టిండు. ఇంటర్ క్లాస్ అమ్మాయిల్ని పడేయటానికి మీరేమని చెప్పదలుచు? వాడే తీసేయమన్నాడు. పిత్తప్పుకున్నాడు, హఫ్లాగాడు పిత్తప్పుకు మాట్లాడుతున్నాడు. మీరేమన్నా కన్క్లూజన్ పడుతుంది ఎందుకు మాట అట్లాగే పడుతుంది. ఒక నిమిషం. పక్కా పోరంబోకు భూమి పుట్టినప్పుడు పుట్టిండు. 1977 లో పుట్టాడు. ఇంటర్ క్లాస్ అమ్మాయిల్ని పడేస్తాడు, ఇంటర్ క్లాస్ అమ్మాయిల్ని పడేస్తాడు. ఈయన మళ్ళీ మీసాలు తిప్పుకుంటాడు. రంజిత్ పరమ వీడు పెద్ద పూరం బొగ్గాడు. వీడు ఏదైనా చేస్తాడు కానీ అమ్మాయిలు మాత్రం వదిలాడు. ఉదయ్ తాగుంటే స్తంభం పక్కన పడుకోబెట్టకండి. స్తంభం పక్కన కాదు, స్తంభమే మంచం అయితే. మామూలగూడెంలో ఉన్న స్తంభాలను అడగండి ఎట్ట పడుకున్నాడు. తెలుగు మాట్లాడుతుంటే అందరికన్నా పెద్ద మాట్లాడరా.